మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి క్రీడాకారులకు నిలయమైన భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి అంబేద్కర్ క్రీడా మైదానం కొన్ని రోజులుగా మందుబాబులకు అడ్డాగా మారి తాగిన బాటిల్స్ ను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లోని వాకింగ్ ట్రాక్లలో చెట్ల కొమ్మలు రాలి చెత్తా చెదారం నిండిపోయి వాకర్స్ కు ఇబ్బందిగా మారిన క్రీడా మైదానంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. భూపాలపల్లి పట్టణం కృష్ణా కాలనీలోని సింగరేణి క్రీడా మైదానానికి అనేక మంది ప్రజలు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి నిత్యం వాకింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో ఉదయం సాయంత్రం వేళలో ఆటలు ఆడుతూ ఉంటారు. అలాగే బొగ్గు ఉత్పత్తికి తోడ్పడి ఒత్తిడికి లోనవుతున్న సింగరేణి కార్మికులు తమ మానసిక ప్రశాంతత కోసం అంబేద్కర్ మైదానంలోకి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలా వీరితో మైదానమంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో రద్దీతో నిండుకుండలా ఉంటుంది. ఇలాంటి మైదానాన్ని మందుబాబులు తమకు అడ్డాగా మార్చుకొని మందేసి చిందేసి తాగిన బాటిల్స్ అన్ని అదే గ్రౌండ్ లో విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఆ బాటిళ్లు పగిలి ప్రతిరోజు మైదానానికి వచ్చే ప్రజల కాళ్లకు గుచ్చుకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో సింగరేణి సంస్థ సెక్యూరిటీలను పెట్టి అంబేద్కర్ మైదానానికి 24 గంటలు కాపలా ఉంచేవారు. దీంతో అంబేద్కర్ క్రీడా మైదానం పరిశుభ్రంగా ఉండేది. నేడు సెక్యూరిటీలను తీసేయడంతో క్రీడా మైదానానికి ఎలాంటి కాపలా లేకుండా పోయింది. దీంతో మందుబాబులకు అడ్డాగా మారింది. కృష్ణా కాలనీ ఏరియా మరి అంబేద్కర్ గ్రౌండ్లో మరి దీనికి సెక్యూరిటీ లేకపోవడం వల్ల కొంతమంది మరి మద్యం సేవిస్తూ మరి మద్యం తాగిన సీసాలు కూడా మరి గ్రౌండ్లోనే వదిలిపెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక ఇది ఇలా ఉంటే మైదానంలో ఉన్న చెట్ల ఆకులు రాలి వాకింగ్ ట్రాక్ లో పడడంతో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనివల్ల వాకర్స్ ప్రతిరోజు ఉదయం కనుమస్క చీకటి ఉన్నప్పుడే వచ్చి చెత్తా చెదారంతో నిండి ఉన్న ట్రాక్లపైనే వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాలిన ఆకుల కింద ఏమైనా విషపురుగులు ఉంటాయేమోనని వాకర్స్ భయాందోళనకు గురవుతున్నారు. గతంలో సిబ్బంది ఎప్పటికప్పుడు వాకింగ్ ట్రాక్లను పరిశుభ్రం చేసేవారు. నేడు ఏమైందో ఏమో కానీ కనీసం మైదానాన్ని పట్టించుకునే సిబ్బంది కానీ అధికారులు కానీ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణా కాలనీ గ్రౌండ్కు మరి శుభ్రత కానీ లేకపోవడం, మరి వాకింగ్ చేసే ఆరోగ్యం బారాన పడి మరి వాకింగ్ చేయడాలంటే మరి పురుగు పూసి ఈ చెత్త సేదారం ఉండడం వల్ల మరి పురుగు పూసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎన్నోసార్లు మరి సింగరేణి యాజమాన్యాన్ని దృష్టికి తీసుకపోతే కనీసానికి పట్టించుకున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా మైదానంలో ఉన్న చెట్ల కొమ్మలను నరికివేసిన సిబ్బంది ఆ కొమ్మలను మైదానంలోని వదిలివేయడం, అలాగే ట్రాక్ల మధ్యలో మట్టి కుప్పలు వేయడంతో వాకర్స్ కు ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఈ మైదానంలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం జరగడమే కాకుండా ఇతర రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏరియాకు ఇలాంటి పెద్ద దిక్కుగా మారిన అంబేద్కర్ క్రీడా మైదానాన్ని సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని క్రీడాకారులు, వాకర్స్, జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు పట్టించుకొని అంబేద్కర్ మైదానంలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి 24 గంటల సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా మరి ఇక్కడ చూస్తే కనీసానికి నీట్నెస్ లేదు, బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనీసానికి మరి మేము చెప్పిన సమస్య మీద మీరు కూడా సింగరేణి యాజమాన్యం విజిట్ చేసి మద్యం సేవించే సీసాలను కూడా మరి తొలగించాలని చెప్పి మరి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.